ప్రార్థన చేసుకుందామంటే టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటారేంటి వదిన? ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో మీకు తెలీదా? ప్రార్థించగా అన్నా గొడ్రాలితనం తొలగిపోయింది. చావుకు చేరువైన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ఆకాశం నుండి అగ్నిని దింపింది. జ్ఞానుల సంహారాన్ని ఆపింది. యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. పేతురును చెరసాల నుండి తప్పించింది. మరణించిన దొర్కాను సజీవురాలుగా చేసింది. ప్రార్థించగా ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ప్రార్థన ఒక మనిషి జీవితానికి నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ప్రార్థనకు సమయాన్నిచ్చే వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఊహించని కార్యాలు చేస్తాడు. ప్రార్థించే వ్యక్తి సామాన్యుడు కావచ్చు, కానీ ప్రార్థన సామాన్యమైనది కాదు. ప్రార్థించడం అనేది ప్రతి క్రైస్తవుని కనీస బాధ్యత.